ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? రాష్ట్రంలో ఎవరిని పలకరించినా ఇదే మాట. 10 ఏళ్ల మహోజ్వల ప్రగతికి ఏడాదిన్నరలో గ్రహణం పట్టింది. నాడు ధాన్యపు రాసులు, నేడు రైతుల ఆత్మహత్యలు. నాడు పండగల వ్యవసాయం, నేడు సమస్యల సుడిగుండంలో సాగు సంక్షోభం. కేసీఆర్ సర్కారు హయాంలో సమగ్ర ప్రగతి సాధించిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో గోసపడుతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎటు చూసినా ప్రజల ఆవేదనలు, ఆక్రందనలే కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే, గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలయ్యింది. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. పరిపాలన గాలి కొదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి పదవుల కొట్లాటలో బిజీగా ఉన్నారు. 44వసారి ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారు. ఇప్పటివరకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి 44 సార్లు హస్తినకు చక్కర్లు కొట్టారు. ఏడాదిన్నరలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం బహుశా దేశ చరిత్రలోనే ఎవరూ ఉండి ఉండరు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి సాధించింది మాత్రం శూన్యం. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు అక్కడే మకాం వేసి చేసిందేమీ లేదు. తనకు ఈడీ నోటీసుల నేపథ్యంలో బడేబాయి మోడీ కాళ్లు పట్టుకునేందుకే వెళ్లారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు ఊతమిచ్చేలా ఢిల్లీలో కనీసం ఒక్క కేంద్ర మంత్రిని కూడా రేవంత్ రెడ్డి కలవలేదు. ఒకవైపు రాష్ట్రంలో రైతులు ఆగమైపోతున్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కుప్పల ముందు రోధిస్తున్నారు. కనీసం కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి రైతుల పరిస్థితిని వివరించాలి అన్న బాధ్యత విస్మరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్సీఐ ద్వారా వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయాలి అన్న సోయి మరిచాడు. ఒకవైపు ఖరీఫ్ సీజన్ వస్తోంది. ఇప్పటికే నైరుతి వచ్చేసింది. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూసుకోవాలి అన్న బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. ఒకవైపు పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు మోడీ సర్కారుతో కలిసి పనులన్నీ చకచకా చేసుకుంటున్నాడు. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్రలకు పదును పెడుతున్నారు. గోదావరిని కొల్లగొట్టే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 50% నిధులు కేంద్రం ఇచ్చేలా ఒప్పించుకున్నారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధి కోసం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి పనులు చక్కదిద్దుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు కుట్రలపై కనీసం కేంద్రాన్ని నిలదీయడం లేదు రేవంత్ రెడ్డి. గోదావరి జలాల్ని కొల్లగొట్టే కుట్రలపై జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు కూడా చేయలేదు. తూతూ మంత్రంగా ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. ఫెయిల్యూర్ సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆగమైపోయింది. రేవంత్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నిధులు విడుదల చేయక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వర్షాకాలం వచ్చేసిన నేపథ్యంలో హైదరాబాద్ సహా నగర మున్సిపాలిటీలో ముందస్తు జాగ్రత్తల్ని ప్రభుత్వం విస్మరిస్తోంది. మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఢిల్లీలో నిధుల కోసం ప్రయత్నాలు చేయడం లేదు. మొన్న కురిసిన ముందస్తు వానలకే నగరంలో రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి. రోడ్లు, నాలల అభివృద్ధిపై అసలు ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది. ఈ సీజన్లో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు శాఖల నిర్వహణపై సమర్థత లేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. కొత్త విద్యా సంవత్సరం వస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. పాఠ్యపుస్తకాల, యూనిఫామ్ల పంపిణీపై అధికార యంత్రాంగం ముందస్తుగా సన్నద్ధం కాలేదు. మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. గురుకులాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. ఇప్పటికే గురుకులాలు ప్రజలు నమ్మకం కోల్పోయి ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మొన్నటి వరకు అందాల పోటీలో బిజీగా ఉన్నారు. ఇప్పుడేమో ఢిల్లీలో తన సొంత రాజకీయాల కోసం కసరత్తు చేస్తున్నారు. తన సీఎం పదవిని కాపాడుకునేందుకే హస్తినకు చక్కర్లు కొడుతున్నారు. కీలకమైన శాఖల నిర్వహణ తన వల్ల కానప్పుడు కనీసం కేబినెట్ విస్తరణ అయినా పూర్తి కానివ్వడం లేదు. పలు శాఖలపై తన పట్టు తప్పుతుందని తన అనుయాయులకు పదవులు కట్టబెట్టేందుకు కేబినెట్ విస్తరణను అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అధ్వాన పాలన, అభివృద్ధి మాత్రం సున్నా. ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు ఏమైనా ఒరగబెట్టారంటే ఏమీ లేదు. పూర్తిగా కేబినెట్ విస్తరణ కూడా జరగలేదు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత రాజకీయాల కోసం పదవిని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ రాష్ట్రాన్ని పూర్తిగా గాలి కొదిలేశారు. తద్వారా పరిపాలన మొత్తం అస్తవ్యస్తంగా మారింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి.